చూడండి, రూ. 100 అద్దాలే కావచ్చు. దీని నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, చిన్న వయసుకి కలెక్టర్ అయి ఉంటారు. వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్యాషన్ మాత్రమే తెలిసి ఉంటుంది. ఊర్లో ఊర్లో ఏం సమస్య వచ్చినా కాపాడాలనే అవగాహన ఉండదండి. ఫ్యాషన్గా వాళ్ళు కలెక్టర్ అయి ఉంటారు. చిన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూస్తాం. మేడం, ప్యూన్ మేడం, ఎవరో మీతో కలవడానికి వచ్చినారు. రమ్మనండి. ఏమ్మా సమస్య మీ ఊర్లో? అవునా మేడం, మాలో చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ప్యూన్, ఏసీ ఆన్ చేయి. చెప్పమ్మా, ఏం చెప్తున్నావు ఇంతసేపు? మీ ఊర్లో ఏం సమస్యలు? అవునా, దాన్ని పరిష్కరిద్దాము. వేరే వాళ్ళని కలిసి నేను మాట్లాడతాను. మినిస్టర్ని కలిసి నేను హలో, హాయ్. మా పాపకి బర్త్డే ఉంది మన్నాడు. రాండి, విఐపీస్ అంతా వస్తారు. తప్పకుండా మీరు రావాలా? హలో, హాయ్, బాగున్నారా సార్? అవునా, మా పాపకి బర్త్డే ఉంది 5 స్టార్ హోటల్లో. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి సార్ మీరు. ఓకే 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 సార్, ఓకే సార్. ఇప్పుడు ఏం చెప్తున్నావు అమ్మా నువ్వు? ఇప్పుడు ఏం చెప్తున్నావు? సమస్య ఉంది. ఓకే ఓకే. అవునా ప్యూన్, ఏసీ కొంచెం ఎక్కించు. ఇప్పుడు ఏం చెప్తున్నావు అమ్మా నువ్వు? అవునా, చూడండి, వాళ్ళు కలెక్టర్ అయిన తర్వాత తలకాయ ప్రవేశం చేయాలండి. ఊరికే కలెక్టర్ అయ్యేది కాదు. కలెక్టర్ అయిన తర్వాత తలకాయ ప్రవేశం చేయాల. అట్లా తలకాయ ప్రవేశం చేస్తేనే వాళ్ళు కలెక్టర్ చేయాల. లేకపోతే కలెక్టర్ చదవకూడదండి. చేసిన తర్వాత దిగిపోవాల. తలకాయ ప్రవేశం చేసి దిగిపోవాలండి. అప్పుడే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోగలరు. ఊరికే ఫ్యాషన్గా కలెక్టర్ అయ్యి, చిన్న వయసుకే కలెక్టర్ అయ్యి అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. విలువ ఇయ్యరండి. పల్లెళ్ళు పోతే ఎవరన్నా విలువ ఇయ్యరు. చాలా కొంచెం చిన్న వయసు ఉండేవాళ్ళు ఇలా చేస్తారనుకుంటా. కలెక్టర్గా అయ్యి మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండారండి, లేడీస్. అందుకే కొంతమంది